వెల్కమ్ టు ఫైనాన్స్ యూట్యూబ్ ఛానల్. సో మీరు చూసిన 1 మినిట్ టైం ఫ్రేమ్లో సింపుల్గా చార్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవాళ నేను చేసిన ట్రేడ్లో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఫ్యూచర్ చార్ట్స్ 1 మినిట్ టైం ఫ్రేమ్. ఓకే, క్లియర్ కదా. సో ఇవాళ నేను నా ఎంట్రీ డిస్కస్ చేద్దాం. నిఫ్టీ చూస్తే పైకి వెళ్ళింది, కొన్ని గ్రీన్ క్యాన్స్ పడుకుంటే, బట్ ఇక్కడ నుంచి మళ్ళీ రివర్స్ అయి పడుతుంది. సో సమ్వేర్ ఇక్కడ మన బ్యాంక్ నిఫ్టీ కూడా సెల్లోకి వెళ్తుందని నేను ఐడెంటిఫై చేయొచ్చు, బేరేజ్గా ఉందని. బట్ రిస్క్ ఏంటంటే ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ చూసారంటే మళ్ళీ ఈ పైన గ్యాప్ డౌన్ అయింది కదా, ఈ గ్యాప్ని ఫిల్ చేయడానికి వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే, అలాగే నిఫ్టీ కూడా ఛాన్స్ ఉంది కదా. బట్ నిఫ్టీ రివర్స్ అయ్యి గ్యాప్ ఫిల్ చేయకుండా కిందకి వెళ్ళిపోయింది. బట్ మార్కెట్ ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ ఏంటంటే కావాలని ఈ గ్యాప్ని ఫిల్ చేయడానికి పైకి వచ్చి కింద పడ్డది. సో ఇక్కడ మనం ఎవరైతే సెల్ చేస్తారో ఇక్కడ పైకి వచ్చింది కదా, లాస్లోనే ఉంటాం బేసికలీ, కింద పడిపోయింది బేసికలీ. ఓకే, సో అదే ఇవాళ జరిగింది. వెరీ రిస్కీ ట్రేడ్. బ్యాంక్ నిఫ్టీ పైకి వెళ్ళింది, ఇక్కడ నిఫ్టీ కింద పడ్డది. ఈ టైంలో బ్యాంక్ నిఫ్టీ చాలా నాటకాలు ఆడిందని చెప్పాలి. అంటే బ్యాంక్ నిఫ్టీ ట్రాప్ చేయడానికి జనాల్ని, ఓకే, ట్రాప్ చేసి ప్రాఫిట్ తీసుకొని ఎగ్జిట్ అయిపోయేలాగా పేషెన్స్గా వెయిట్ చేసి ఇక్కడ వరకు గ్యాప్ అప్ ఎప్పుడైతే వచ్చిన గ్యాప్ ఫిల్ చేసిందో బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ సస్టైన్ అవ్వలేకపోయింది, కింద పడాల్సిందే. ఎందుకంటే నిఫ్టీ గ్యాప్ ఫిల్ అవ్వలేదు, కింద పడుతుంది. సో ఇక్కడ కావాలని ఇక్కడైతే డ్రామా ఆడింది బ్యాంక్ నిఫ్టీ, ఇక్కడ రివర్స్ అయ్యి కింద పడ్డది. ఓకే, సో మనకి పేషెన్స్గా వెయిట్ చేయాలి. ఇక్కడ పేషెన్స్గా వెయిట్ చేస్తే కింద పడుతుంది, కింద పడింది కూడా. బట్ ఇక్కడ పేషెన్స్గా వెయిట్ చేయడం. నేనైతే ఇక్కడ సెల్ చేశాను, మళ్ళీ కూడా పైకి వచ్చింది, బై చేశాను, మళ్ళీ కింద పడ్డది. లాస్ట్ ట్రేడ్ బేసికలీ ఇవాళ నా సైకాలజీని కంట్రోల్ చేయలేకపోయాను. నిఫ్టీని ఫాలో అవ్వాలి ఇట్లాంటి టైంలో. అండ్ నెక్స్ట్ ఎథీరియం చూద్దాం. ఎథీరియం చాలా అండ్ బిట్ కాయిన్ ట్రేడ్ చూద్దాం. ఓకే, లెవెల్స్ మధ్యలో ఓపెన్ అయింది, లెవెల్స్ ఒక లెవెల్ పైనే. బట్ ఇక్కడ ఈ లెవెల్ దగ్గర మనకి బేసికలీ వెరీ రిస్కీ ట్రేడ్. ఓకే, చెప్పాలంటే అట్లీస్ట్ ఈ లెవెల్ టచ్ అయ్యి పైకి వెళ్తుంది అనుకున్నాం. బట్ ఈ లెవెల్ ఆల్రెడీ టచ్ అయింది కాబట్టి మనకి బై చేయొచ్చు. ఇక్కడ ఓపెన్ అవ్వగానే ఈ లెవెల్, అంటే ఈ ఏదైతే ఓపెనింగ్ డాట్స్ ఉన్నాయో ఇక్కడ బై చేయొచ్చు, లేదా ఇక్కడ బై చేయొచ్చు. ఓకే, బై చేసినాక చూసారు ఎంత పైకి వెళ్ళింది, నెక్స్ట్ లెవెల్ అన్నీ హిట్ అయిపోయింది ఈజీగా. సో అది బిట్ కాయిన్ ట్రేడ్. అండ్ డౌ జోన్స్ చూద్దాం ఒకసారి. ఒక 2 రెడ్ క్యాండిల్స్ పడ్డాయి, సెల్ చేయొచ్చు. సెల్ చేస్తే మన టార్గెట్ హిట్ అయింది. ఇక్కడ కావాలంటే బై చేయొచ్చు, మళ్ళీ బై చేస్తే ఇంకో ట్రేడ్ పివట్ ఒకటి మన టార్గెట్, నెక్స్ట్ R1 మన టార్గెట్. ఓకే, ఆర్ మిడ్లో ఇక్కడ ఈ R1కి పివట్ కూడా ఎగ్జిట్ అయిపోవచ్చు. సో ఇది ఇవాళ చార్ట్స్. రేపు మళ్ళీ టాప్ లూజర్స్ అండ్ గెయినర్స్ డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.